ఇప్పుడు అందరి చూపు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మీదే. న్యూయార్క్ వేదికగా ఇవాళ జరగనున్న ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ దేశం ఎదురు చూస్తుంది. మరికొన్ని గంటల్లో ఈ బిగ్ ఫైట్ ప్రారంభం కానుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహులు నెల్లూరు ఏపీ స్టేడియం నుంచి అందిస్తారు. దాదాపు నెల రోజులుగా జరుగుతున్న T20 వరల్డ్ కప్ ఇవాళ ఫైనల్ జరగబోతోంది. ఉత్కంఠభరితంగా హేమాహేమీలుగా భావిస్తున్నటువంటి జట్లు తలబడుతున్నటువంటి ఈ మ్యాచ్లో విజయావకాశాలు ఎవరికి ఉంటాయి, సమఉజ్జీలుగా ఉన్నటువంటి టీంలో ఎవరి బలగం ఎంతో నెల్లూరులోని పలువురు క్రికెట్ క్రీడాకారులు మన దగ్గర ఉన్నారు. ప్రస్తుతం మనం ఏసీ స్టేడియంలో ఉన్నాము. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు, వాళ్ళ అనాలిసిస్ ఎలాగా ఉంది, వాళ్ళ హోప్స్ ఏంది, ఇండియా గెలుస్తుందా, అలాగే సౌత్ ఆఫ్రికాకు ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఏంటో ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు అలాగే క్రికెట్కి సంబంధించినటువంటి కోచ్లతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ఎలాగా ఉంటుంది ఈరోజు మ్యాచ్? ఈ పరిస్థితి ఈరోజు మ్యాచ్ రసవత్తరంగా ఉంటుంది. ప్లస్ పోతే మనకు రివెంజ్ మ్యాచ్ ఇది. లాస్ట్ టైం సెమీఫైనల్లో ఓడిపోయాము, ఈసారి ఫైనల్లో మటుకు గ్యారంటీ గెలుస్తాము. మెయిన్ ఓపెనింగ్ బాగా ఆడితే డిసైడ్గా మనం ఇండియా గెలుస్తుంది మ్యాచ్. అంటే ఫస్ట్ బ్యాటింగ్ ఎవరికి వస్తే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయంటారా? అది టాస్ని బట్టి ఉంటుంది. అంటే మన బలం ఎట్టుంది? మన బలం బాగుంది, బౌలింగ్ బాగుంది. ఇప్పుడు దాకా బౌలర్స్ బాగా ఆడారు, బ్యాటింగ్ కూడా లైనప్ బాగుంది, మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది. మనకు ప్రతి ఒక్కరు బాగా ఆడుతున్నారు. ఇండియా మటుకు గ్యారంటీ గెలుస్తుంది. అంటే న్యూయార్క్ అంటే ఇది కొత్త పిచ్చులు కదా, అందులో కొద్దిగా హీట్ వేవ్స్ ఉన్నాయి. ఇక్కడ మన లైనప్ బాగుంది, బ్యాటింగ్ లైనప్ బాగుంది, బౌలింగ్ ఆల్రెడీ స్పిన్నర్స్ బాగున్నారు, మీడియం పేస్ బుమ్రా బాగా ఫామ్లో ఉన్నాడు. ఈరోజు జరిగేటటువంటి ఫైనల్ T20 మీద మన హోప్స్ ఎలా ఉంటాయి అబ్బాయి? ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నాను. మళ్ళా ఇండియా బ్యాటింగ్ లైనప్ కూడా బాగుంది, బౌలింగ్లో బుమ్రా బాగా వేస్తున్నాడు. అక్షర్ పటేల్ కూడా మనం 3 వికెట్స్ తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చాడు. ఇండియానే గెలుస్తుంది అనుకుంటున్నాను. అంటే వాళ్ళు సౌత్ ఆఫ్రికా వాళ్ళకి బౌలింగ్ బ్యాటింగ్ ఎలాగ ఉంటుంది అనుకుంటున్నాను? ఓల్డ్ బాగుంది, కానీ ఇండియా బౌలర్స్ వాళ్ళని ఖచ్చితంగా వికెట్స్ తీస్తారు అనుకుంటున్నాను. అరే అబ్బాయి, ఎలాగా ఉంది? బాగా చూస్తావా క్రికెట్? మరి ఈరోజు ఫైనల్ మ్యాచ్ T20 ఎలాగా ఉంటుంది అనుకుంటున్నాను? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విరాట్ కోహ్లీ కానీ ఫామ్లో వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన బౌలర్స్ కూడా బాగా వేస్తున్నారు. మనం మ్యాచ్ గెలవబోతున్నాం. అంటే అక్కడ ఈరోజు జరిగేటటువంటి ఆ మ్యాచ్ల్లో బాగా హీట్ వేవ్స్ కూడా వస్తాయని అమెరికా నుంచి వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాన్ని ఎలా అంటే చూస్తారు? మనోళ్ళు తట్టుకోగలరా? తట్టుకోగలరు, ఎందుకంటే మనది ఉష్ణమండలం, స్ట్రాంగ్ లైనప్ కాబట్టి. గత సీజన్లో ఓడిఐ మ్యాచ్ ఇండియా ఫైనల్స్లో ఓడిపోయింది. ఇప్పుడు అది ఒక రివెంజ్ మ్యాచ్గా సౌత్ ఆఫ్రికాతో ఈరోజు జరగబోతుంది. కానీ కొద్దిగా ఆల్రెడీ కొద్దిగా డిసప్పాయింట్ అయినాడు కెప్టెను. బట్ టుడే రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ సమ్ బ్యాట్స్మెన్స్ అంటే రివెంజ్ని కొద్దిగా రసవత్తంగా ఆడడానికి కోరుతున్నాను. ఈరోజు కొద్దిగా బౌలింగ్ లైనప్ కానీ బ్యాటింగ్ లైనప్ కానీ బాగుంది. బట్ టూ మ్యాచెస్ నుంచి కోహ్లీ డిసప్పాయింట్ అయి ఉన్నాడు. ఆ డిసప్పాయింట్ నుంచి స్ట్రాంగ్గా రావాలని నేను కోరుతున్నాను. వాళ్ళు చెప్తున్నటువంటి అభిప్రాయం ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ పిచ్చుకున్నటువంటి పరిస్థితులు కానీ ప్రతి విషయంలో కూడా ఫీల్డింగ్లో కూడా ఇండియా అన్ని విధాల్లో కూడా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి T20 మనదేను వరల్డ్ కప్ అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాభిమానులు అంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, నెల్లూరు ఏసీ.